ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి అయిన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యము ద్వారా మేము దర్శింపబడగలిగే కృపను మాకు దయచేయండి. తోడయుండి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగుకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము, కుడికి గాని ఎడమకు గాని తొలగవద్దు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది అని అంటే, కుడి ఎడమల వైపు కీడు అనేది పొంచి ఉంది అనే లేఖనాల ద్వారా ఈ ఉదయకాల సమయాన్ని పరిశుద్ధాత్మను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుని నామమును నిత్యము స్తుతించుచు ఉన్న మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు, తిరగకూడదు అని ప్రభులు వారు పలుమార్లు మనల్ని హెచ్చరించుచూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున నీ చూపు అనేది ఎటువైపు ఉంది? నిదానించి ఆయన వైపు చూడగలిగే చూపు అనేది నీలో ఉందా? లేక కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ నిలిచి ఉన్నటువంటి ఆ కీడు వైపు అనేది ఉన్నదా? ఒక్కమారి నువ్వు ఆలోచించు. అనేక మార్లు అనేక పర్యాయములు నీవు నేను పడిపోయి ఉన్నప్పుడు, నీవు నేను దిగజారిపోయి ఉన్నప్పుడు, నీవు నేను శక్తిహీనత కలిగి ఉన్నప్పుడు ఆ శక్తిహీనత నుండి పరిపూర్ణమైన విడుదలను దేవుడు కలుగు చేశాడు. పరిపూర్ణమైన విముక్తిని కలుగు చేశాడు. మరి పరిపూర్ణమైన విడుదల కలుగు చేస్తున్న దేవుని దృష్టికి నీ మనస్సు, నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఏ రీతిగా ఉంది? అక్కడ పై వచనాలు మనం చూస్తే ఇటు అటు చూడక సరిగాను సూటిగాను చూడవలనని దేవుని వాక్యం రాయబడింది. ఎవరి వైపు చూడాలి? నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య కొరకు యేసయ్య వైపు మనం చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఆయన ప్రాణమును సైతం త్యాగము చేసిన త్యాగమూర్తి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూడాలి. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. ఆయన మన వైపు చూచినప్పుడు కనికరం పొందుకుంటాం. ఆయన మన వైపు చూచినప్పుడు ఆశీర్వదించబడతాం. ఆయన మన వైపు చూచినప్పుడు పరిపూర్ణమైన ప్రేమను పొందుకుంటాం. ఆయన మన వైపు చూచినప్పుడు పరిపూర్ణమైన జాలను పొందుకుంటాం. ఆయన మన వైపు చూచినప్పుడు పరిపూర్ణమైనటువంటి యోగ్యమైన జీవితాన్ని అనగా నిత్యమైన సమాధానాన్ని అనుభవిస్తాం. మరి ఇంతగా మన వైపు చూచుచున్న దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే నీవు నేను దేని వైపు చూస్తున్నాం? కీడు వైపా? అపవిత్రత వైపా? కీడనే మార్గంలో నడిపించే వాటి వైపా? నాశనం అనే మార్గంలోకి నడిపించే వాటి వైపా? కాదు. ఈనాడు నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ వాటి వైపు చూడక సరిగాను సూటిగాను నా వైపు చూడవలను. నిజమే, ఆయన వైపు చూచిన ప్రతి ఒక్కరి యొక్క జీవితము, ప్రతి ఒక్కరి ముఖము దేవుని వెలుగు చేత, దేవుని ముఖకాంతి చేత ప్రకాశింపబడుతుంది, ప్రజ్వలింపబడుతుంది. ఎందుకంటే కీర్తనకాడైన దావీదు అంటాడు, వారి ముఖము నన్నడును లజ్జింపకపోవును అన్నాడు. నిజమే కదా, ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. మరి నీవు ఎవరి వైపు చూస్తున్నావు? లోకం వైపా? ధనం వైపా? ఆస్తిపాస్తుల వైపా? బంగారం వైపా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి తుచ్చమైనటువంటి ఇహలోక సంబంధమైన వాటి వైపా? వద్దు, దేవుని వైపు చూడు. దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి, ఉన్నతమైన స్థానంలోనికి నా దేవుని కృప నిన్ను నడిపించుటకు ఇష్టపడుతుంది. ఆ ఇష్టపడుతున్న దేవుని కృప ద్వారా నీవు నడిపించబడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానము ద్వారా మిమ్మల్ని అందరినీ దర్శించండి. ఈ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయములను దర్శించండి. మా హృదయములను ప్రతి తలంపులను దర్శించండి. ఆదరించమని, బలపరచమని, ప్రేమించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.